హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఇక్కడ కొన్ని రంగారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున, రంగారెడ్డి కోర్టు తరఫున ముఖ్యంగా మధుయాష్కి గౌడ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. దానికి న్యాయవాదులు కొన్ని డిమాండ్లు చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. వారిని అడిగి పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ గారు ఉన్నారు ఇక్కడ, అండ్ ఆల్సో కొండల్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మిగతా న్యాయవాదులు, వారి సభ్యులు ఇక్కడ ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు మీరు న్యాయవాదులు తరఫున అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు అంటే మీ ఏం వినతి చేయదలుచుకున్నారు? ముఖ్యంగా గత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4-5 నెలల క్రితం నుంచి ఈ యొక్క సంఘటనలు జరుగుతున్నాయి. అడ్వకేట్స్, న్యాయవాదుల మీద పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా కుకట్పల్లి, మియాపూర్ కోర్టు కానివ్వండి, మిగతా 2-3 ఇన్సిడెంట్లు అన్నీ కూడా జరిగింది. అప్పుడు కూడా అందరం కూడా అడ్వకేట్స్ ఫెడరేషన్ తరఫు నుంచి 2 రోజులు బాయ్కాట్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాకపోతే అది ఖచ్చితంగా 2-3 స్టేట్స్ అమలుపరుస్తుంది. కేరళలో కూడా వచ్చింది అది, న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్. అదేవిధంగా స్టేట్ ఎనాక్ట్మెంట్ తీసుకొచ్చి న్యాయవాదులకి ఏదైతే విద్యార్థులకి, మిగతా వాళ్ళకి ఏదైతే ప్రొటెక్షన్ అంటే డాక్టర్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఇప్పుడు అమల్లోకి వస్తుందో, అదేవిధంగా న్యాయవాదులకి, ప్రొఫెషనల్స్కి. ఎందుకంటే మేము ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకసారి ఇదే ట్రెండ్ కొనసాగినట్లయితే, ఎందుకంటే పోలీస్ని ప్రశ్నించేది న్యాయవాదులు, వారిని అడ్డుగా మేము వెళ్తున్నాం కాబట్టి వారు కక్షపూరితంగా ఎన్నో ఇన్సిడెంట్ జరిగింది. ఈ మధ్యన నిన్న కూడా మనం న్యూస్లో రావడం జరిగింది, రోడ్డు మీదనే కొట్టుకుంటూ వెళ్ళడము. దాని గురించి అని ఖచ్చితంగా ఈ యొక్క న్యాయవాదుల చట్టం తీసుకొని రావాల్సింది. కానీ ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, తెలంగాణ సాధన కోసము న్యాయవాదులు ఏ విధంగా అయితే పోరాడినామో, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున వచ్చే సమయంలో కేవలము రంగారెడ్డి జిల్లా నుంచి న్యాయవాదులు మేము అందరం వెళ్ళి కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్కి మద్దతుగా నిలబడి ఆ యొక్క ఉద్యమాన్ని మనము హైదరాబాద్ సిటీ కానివ్వండి, మొత్తం జిల్లా మొత్తంలో కూడా రంగారెడ్డి జిల్లా నుంచే మొదలైంది ఉద్యమం. అదేవిధంగా ఈరోజు ఆ ఉద్యమం ద్వారానే ఈ యొక్క తెలంగాణ సాధన చేయడం సాధించుకున్నాం మేమందరం కూడా. ఆ తర్వాత మరి న్యాయవాదులకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే మేము ఊరుకునేది లేదు. ఇక్కడ పార్టీలకి అతీతంగా అన్ని పార్టీలు కూడా ముందుకు వస్తున్నాయి. ముందుకు వచ్చి ఈ యొక్క మా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కొండల్ రెడ్డి గారు ఉన్నారు, మా ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్ కూడా, వారి యొక్క ఆధ్వర్యంలో మిగతా అన్ని జిల్లా బార్ అసోసియేషన్స్ అన్నీ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఈ యొక్క సాధించే వారు కూడా ఈ రిలే హంగర్ స్ట్రైక్ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉద్యమంలో అందరూ కూడా పాల్పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో, కొండలరెడ్డి గారి ఆధ్వర్యంలో మన మహిళా అడ్వకేట్లు కూడా ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ రకాలమైనటువంటి ఏదైతే మహిళా అట్రాసిటీస్ కూడా జరగడం, ఇది చాలా బాధాకరం. గత 8 నెలల కంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మహిళా అడ్వకేట్లు అంటే వివిధ ఇండియాలో జరిగేటువంటి ఏదైతే కలకత్తా ఇన్సిడెంట్ మనం రీసెంట్గా చూసాం, బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ చూసాం, తర్వాత ఇంకా చైత్ర, ఇంకా ఎక్సెట్రా, దిశకి సంబంధించినటువంటి అట్రాసిటీ, ఎన్నో మహిళ మీద చాలా అట్రాసిటీ జరుగుతున్నాయి. ఇక్కడ అనసూయ గారు, అడ్వకేట్ గారు ఉన్నారు. వారిని అడిగి, వారి యొక్క మిత్రులు కూడా న్యాయవాదులు ఉన్నారు, వారిని అడిగి పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే మీ యొక్క డిమాండ్స్ ఏంటి? అంటే మహిళలకు జరిగే అట్రాసిటీస్ పైన రేవంత్ రెడ్డి గారిని మీరు ఏం డిమాండ్ చేయాలి? సార్, మెయిన్ మాకు ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా కావాలి సార్. అడ్వకేట్స్కు ప్రొటెక్షన్ యాక్ట్లో మా అడ్వకేట్ లేడీస్ కూడా వస్తుంది. నేను ఒక మహిళా న్యాయవాదిగా నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, ఉమెన్ అడ్వకేట్స్కు ప్రొటెక్షన్ ప్లస్ జూనియర్ అడ్వకేట్స్కు స్టైఫండ్ ఇవ్వాలి సార్. ఒక 5 years వరకు వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వాలి. అదొకటి. 41 CRP పెట్టినందుకు బెయిల్ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇవ్వడం వల్ల మాకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. మినిమం ఛార్జెస్ కూడా ఇక్కడ వచ్చి కోర్టులో వాళ్ళు గెయిన్ చేయలేకపోతున్నారు. ఏ సీనియర్ దగ్గర చేసినా 5,000 కంటే ఎక్కువ. ఫస్ట్ ఇంటర్న్షిప్ అంటారు 5 years. అట్లాంటప్పుడు వాళ్ళు LLB చేసి కూడా ఇక్కడ ఏమి ఇది లేదు సార్. అందుకనే రేవంత్ రెడ్డి గారు మా అడ్వకేట్స్, మహిళా అడ్వకేట్స్ కానీ జూనియర్ అడ్వకేట్స్ అందరికీ స్టైఫండ్ కల్పించాలి. లేడీస్కి అందరికీ హెల్త్ కార్డ్స్, జూనియర్స్ కూడా హెల్త్ కార్డ్ ఇష్యూ చేయాలి. మాకు ప్రొటెక్షన్ యాక్ట్, ఇమ్మీడియట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవ్వాలి సార్. అంటే
మిగతా ఒక హైకోర్టు కూడా అంటే జూనియర్స్కి స్టైఫండ్ అని మీరు చెప్పారు కదా ఇందాక, అంటే జూనియర్స్కి ఇంత శాలరీ ఇవ్వాలని చెప్పేసి కూడా కొన్ని కోర్ట్స్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే దాని గురించి మీరు జార్ఖండ్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇష్యూ చేసింది సార్. అక్కడ జరుగుతుంది. అక్కడ చిన్న రాష్ట్రము అని చెప్తారు కానీ ఇక్కడ కూడా పెద్ద రాష్ట్రం అయినప్పుడు ఇక్కడ ఇన్కమ్ కూడా ఎక్కువనే ఉంటుంది కదా సార్. ఇక్కడ కూడా ఇష్యూ చేయొచ్చు మనం వాళ్ళు. దానికి ఖచ్చితంగా దాన్ని అమలు పరచాలని కోరుకుంటున్నాం సార్. మేడం మీరేం చెప్పాలి? మేడం చెప్పినట్టు జూనియర్స్కి స్టైఫండ్ ఇవ్వాలి. అక్కడ ఇచ్చినట్టు మరి ఇక్కడ ఎందుకు పాస్ అవ్వట్లేదు అని అనేది మాకు అర్థం అవ్వట్లేదు. ఎక్కడ ఆగుతోంది ఏంటి అనేది కూడా తెలియట్లేదు. సో మాకు కూడా స్టైఫండ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్, అంటే మహిళల మీద కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి కలకత్తా, బెంగళూరు అండ్ రీసెంట్గా మనం చూసాం. సో ఇలాంటి ఇన్సిడెంట్లపై మీరేమంటారు? అంటే మహిళల మీదనే ఎక్కువ జరుగుతూ ఉన్నది కదా రాష్ట్రంలో. మనకు రక్షణ కావాలని చెప్పి పోరాడుతున్నారు కదా. అవునండి, ఈ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడం వల్లనే ఇది అవుతుందని మహిళల మీద ఎక్కువ రాజకాలు జరుగుతున్నాయి. సో ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే మాకు చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయని మేము అనుకుంటున్నాం. శిక్ష పడాలి. అంటే శిక్ష అంటే మీరు అంటే పనిష్మెంట్ అనేది ఉండాలి. ఆ పనిష్మెంట్ ఏంటంటే ఇంకొకళ్ళని ఎవరైనా టచ్ చేస్తే ఆ పనిష్మెంట్ గుర్తు రావాలి. అట్లా రావాలి కానీ రావట్లేదు ఇప్పటి వరకు సార్. ఇన్సిడెంట్ జరిగినప్పుడే అందరు ముందుకు వస్తున్నారు సార్. మీడియా కానీ, పోలీసులు కానీ, ఏది కానీ, పొలిటికల్స్ కానీ. మళ్ళీ తర్వాత దాన్ని మర్చిపోతున్నారు. గవర్నమెంట్ ఇప్పుడైనా 8 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. మా అడ్వకేట్స్ బాధల్ని అర్థం చేసుకొని మాకు మహిళలకు ప్రొటెక్షన్, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, జూనియర్లకు స్టైఫండ్ ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ చేయాలి సార్. అప్పటి వరకు మా రిలే మాత్రం ఆపేది ఉండదు. ఈరోజు మదియాష్కి గారు మన మాజీ ఎంపీ వచ్చినందుకు మేము ఆయన గౌరవం కోసం మేము దీన్ని సమ్మె నిర్వహించినాం. ఇది అక్కడ దాకా రేవంత్ రెడ్డి సీఎం దాకా పోకపోతే మాత్రం మాది మళ్ళీ కంటిన్యూషన్ అయితే పోరాటం చేస్తారు ఖచ్చితంగా సార్. మహిళా పోరాటం మొదలవుతుంది. ఓకే, సురేష్ గారు మీరేమంటారు? అంటే మహిళలు ఇంత డిమాండ్ చేస్తున్నారు కదా, వారి పట్ల మీరు సపోర్ట్ చేస్తారా? తప్పకుండా మహిళలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కానీ రక్షణ కల్పించాల్సిందే. ఇప్పుడు మా అందరి డిమాండ్ అంటే 41 సిఆర్పిసిని తీసేయమని చెప్పేసి మా డిమాండ్, ప్రథమ డిమాండ్. తర్వాత డిఓపిని మార్చమని, డిఓపి ఆంధ్ర క్యాడర్ డిఓపి ఆమెను మార్చి మా టెన్యూర్ పోస్టులు మాకు ఇప్పిస్తే 50% టెన్యూర్ పోస్ట్ ఇస్తే మేము కంటిన్యూ అవుతాం. దాంట్లో మహిళలకు కూడా అవకాశం ఉంటుంది. మహిళా అడ్వకేట్లకు కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఫెసిలిటీస్ అవైల్ చేసుకోగలుగుతారు. అట్లనే ఈ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అమలు చేస్తే మా అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది. అడ్వకేట్స్ ప్రొటెక్ట్గా ఉంటారు కాబట్టి మా డిమాండ్ ప్రకారం మేము రిలే నిరాదీక్ష చేస్తున్నాము. మా డిమాండ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ రిలే నిరాదీక్ష కొనసాగుతూనే ఉంటుంది. దీంట్లో ఆపే ప్రసక్తే లేదు. ఈరోజు మదియాష్కి గారు వచ్చి, ఎంపీ గారు వచ్చి మా డిమాండ్స్ని పరిశీలించి తీసుకొని వెళ్ళి సీఎం గారి దగ్గర చెప్తా అన్నారు. అది సానుకూలంగా సీఎం గారు స్పందించి మా డిమాండ్స్ని ఒప్పుకుంటే ఇమీడియట్గా మేము ఈ రిలే నిరాదీక్ష నిలిపేస్తాం. లేదంటే రిలే నిరాదీక్ష ఇంకెంత దూరం పోవచ్చు, అది ఆమరణ నిరాదీక్ష అయినా అవ్వచ్చు. మాకు రావాల్సిన హక్కులు మేము సాధించుకునే దాకా ఈ నిరాదీక్షను ఆపే ప్రసక్తే లేదు. చూసారు కదండి, రేవంత్ రెడ్డి గారు బాధితులు, న్యాయవాదులు, మహిళలు చాలా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన రక్షణ చట్టం తేవాలి. అలాగే 41 సిఆర్పిసి కొన్ని స్టేషన్స్లలో, పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు, అంటే తెలుసు కదా క్యాష్, అలాంటి సెటిల్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకొకటి డిఓపి, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ మిసెస్ వైజయంతి ఎవరైతే ఇల్లీగల్గా రిక్రూట్మెంట్ అయ్యి ఇక్కడ పీపీలకి అన్యాయం చేస్తున్నటువంటి అంశం మనకు కనబడుతుంది. ఆవిడ సీటు కూడా ఇల్లీగల్ అని చెప్పి మన న్యాయవాదులు అంటున్నారు. ఆమెను కంప్లీట్గా తీసేయండి అని చెప్పేసి అంటున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి గారు ఈ బాధితులందరినీ చూసి కొంచెం న్యాయం చేయమని, సో ఇంతటితో సమాప్తం. వారికి రక్షణ చట్టం వచ్చేంత వరకు, వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు వాళ్ళ పోరాట యుద్ధాలు చేస్తారు. మహిళా పోరాటం జరుగుతుంది, అలాగే యువకుల పోరాటం కూడా జరుగుతూ ఉన్నదని మేము కూడా ఖచ్చితంగా అందరూ కూడా అడ్వకేట్స్ అంటే మహిళా విభాగంలో జరిగే అట్రాసిటీస్ గురించి అడ్వకేట్స్ వాళ్ళు రక్షణకు వాళ్ళు పోరాడుతారు. అలాగే మొత్తం అడ్వకేట్స్ విభాగంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, అలాగే కొండలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇది పెట్టాము యాక్చువల్లీ. సో దాని గురించి మీరు కూడా ఆలోచించి తగిన న్యాయం చేయగలరని మా వినవి.